హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వే టు మీడియా. ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మోడీతో మోడీతో రేవంత్ కలవడం ఖాయమంటూ హాట్ కామెంట్ చేశారు. ఇద్దరు లోపకారి ఒప్పందం వల్ల ప్రధాని ఏపీ సీఎం ఆదేశాల మేరకే గోదావరి నీళ్లు కిందికి పంపే కుట్ర జరుగుతుందని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయడం లేదని, అలాగే అమృత్ హెచ్సియు భూముల స్కామ్ చర్యలేవి అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్న కేటీఆర్ రేవంత్ వ్యవహార శైలిపై చూస్తుంటే రేపు మాపు మోడీతో కలిసిపోయేలా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. వారిద్దరి మధ్య లోపకారి ఒప్పందం కొనసాగుతుందని కామెంట్ చేశారు. అలాగే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మధ్య అనేక పోలికలు ఉన్నాయని, ఎందుకంటే తెలంగాణను కిందికి తొక్కేందుకు వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని నిన్న కేటీఆర్ వారిపై రెచ్చిపోయారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ తెలంగాణను ప్రపంచ పటంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని, అలాగే ముందుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి తెలంగాణ నెంబర్ 1 గా ఉన్న తెలంగాణను కిందికి తొక్కే ప్రయత్నంలో బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్ అంటున్నారు. వీరికి తొందరలోనే బుద్ధి చెప్పేందుకు మేము త్వరలో ముందుకు వస్తున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్ తో ముందుకు వస్తా. బాయ్.